హాయ్ హలో అందరికి నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము వర్జీనియా బీచ్కి వచ్చామండి. మా దగ్గర నుంచి దాదాపు 4 అవర్స్ 4.5 అవర్స్ పట్టిందండి. మేము నార్త్ సైడ్ ఉంటాం, అదేమో ఈస్ట్ వైపు ఉంటుంది వర్జీనియా బీచ్. మామూలుగా 3 అవర్స్ 3.5 అవర్స్ అని బయలుదేరాము. మధ్యలో లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. 7:30కి అలా రీచ్ అవుతాం అనుకున్నాము. మధ్యలో లేట్ అవటం వల్ల చీకటి పడిపోయిందండి. వెళ్ళాం కదా అని, పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదండి, సమ్మర్ హాలిడేస్. 9 ఇయర్స్ అవుతుంది మేము వచ్చి, వెళ్ళలేదు ఇంతవరకు. ఇంకా పిల్లలు తీసుకెళ్ళమంటే వెళ్ళాము. చూడండి నైట్ టైం ఎలా అలలు ఎలా వస్తున్నాయో. నైట్ అసలు ముందుకి సముద్రం అంతా ముందుకు వచ్చేస్తూ ఉంది బాగా విపరీతంగా. చూడండి అసలు ఎలా ఉన్నాయో. పిల్లలు ఇంకా నైట్ అయ్యేసరికి కాసేపు ఉన్నారు అక్కడే. తర్వాత ఇంక బయలుదేరాం. ఇవన్నీ హౌసెస్ అండి, అన్నీ హౌసెస్. దాదాపు ఇక్కడ మిడిల్ వరకు వస్తాయండి నైట్. మేము వెళ్ళేసరికి వచ్చున్నాయి కాస్త దూరం. ఇక్కడ అది వాళ్ళు కూర్చున్నారు చూడ, అక్కడ వరకు వస్తూనే ఉన్నాయి. బాగా ముందుకు వచ్చేస్తుంది నైట్ టైం. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే నైట్ టైం వెళ్ళాము. ఇవన్నీ షాప్స్ అండి, హౌసెస్ ఉన్నాయి కదా, అవి దాటుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ షాప్స్ అక్కడే ఉంటాయి అన్నీ. అన్నీ దొరుకుతాయి. కాకపోతే మన ఇండియన్ ఫుడ్కి అయితే 3 మైల్స్ 4 మైల్స్ వెళ్ళాలండి. ఇక్కడ మెక్సికన్స్ అవన్నీ ఉంటాయి, ఫుడ్ అదంతా దొరుకుతుంది. స్ట్రీట్ మొత్తం అంతే. ఇదైతే మనం బీచ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇది టన్నెల్ వస్తుందండి. చాలా పొడవు అండి టన్నెల్. దీనికి అటువైపు ఇటువైపు సముద్రం ఉంటుందండి అనుకొని ఇది టన్నెల్. చాలా పొడవు ఉంది అయితే, కాకపోతే ఇది టన్నెల్ చాలా పొడవు అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు షేర్ చేయండి అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇంకా బయటికి రాగానే బయట అవి